ఏపీలో రాజకీయాలు టీడీపీ వైసీపీ చుట్టే తిరుగుతున్నాయి. మరో పార్టీకి పెద్దగా ప్రాధాన్యం ఉన్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా బీజేపీ పరిస్థితి గందరగోళంగా మారింది. చంద్రబాబు అరెస్టుపై ఎలా స్పందించాలో కూడా ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. ఎలా స్పందించినా తమకు ఇబ్బందేనన్న ధోరణి కాషాయ పార్టీలో కనిపిస్తోంది. ఏపీలో రాజకీయాలు టీడీపీ వైసీపీ చుట్టే తిరుగుతున్నాయి. మరో పార్టీకి పెద్దగా ప్రాధాన్యం ఉన్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా బీజేపీ పరిస్థితి గందరగోళంగా మారింది. చంద్రబాబు అరెస్టుపై ఎలా స్పందించాలో కూడా ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. ఎలా స్పందించినా తమకు ఇబ్బందేనన్న ధోరణి కాషాయ పార్టీలో కనిపిస్తోంది. ఏపీలో రాజకీయాలు టీడీపీ వైసీపీ చుట్టే తిరుగుతున్నాయి. మరో పార్టీకి పెద్దగా ప్రాధాన్యం ఉన్నట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా బీజేపీ పరిస్థితి గందరగోళంగా మారింది. చంద్రబాబు అరెస్టుపై ఎలా స్పందించాలో కూడా ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. ఎలా స్పందించినా తమకు ఇబ్బందేనన్న ధోరణి కాషాయ పార్టీలో కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గాలి బంధిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ సమీకరణాలన్నీ కూడా ఒక్కసారిగా మారుతున్న నేపథ్యంలో వైసీపీ అట్లాగే టీడీపీ మధ్య రాజకీయాలు జరుగుతున్నాయి. మరోపక్క జనసేన కూడా అప్పుడప్పుడు నేనున్నానంటూ కూడా రాజకీయాల్లోని పూర్తిగా ఫోకస్ పెడుతుంటే, మిగతా పార్టీ ఏదో కమలనాథులు మాత్రం పూర్తిగా సైలెంట్ గా ఉండటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోని చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ట్విట్టర్ ద్వారా ఖండించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇంకా దాంతో పాటు ఎప్పుడు వైసీపీ సంబంధించిన పాలన మీద, వైసీపీకి సంబంధించిన ప్రజా వ్యతిరేక విధానాల మీద విమర్శలు చేసే టీడీపీ నుంచి బీజేపీకి వచ్చిన కొంతమంది నేతలు మాత్రం వాళ్ళు కూడా సైలెంట్ ఉండడంతో ఎందుకు ఇలాంటి పరిస్థితి నెలకొంది అనేది మాత్రం కేటర్లో కనబడుతుంది. ఎందుకంటే అన్ని పార్టీలు ప్రస్తుతం చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా తమకు ఏదైతే మైలేజ్ వస్తుందో దాని వైపే పూర్తిగా ఫోకస్ పెడుతుంటే, ఎందుకు ఆంధ్రప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీ ఇంత సైలెంట్ గా ఉంది అనే దానిపై కూడా ప్రతి ఒక్కరూ చర్చిస్తున్నారు. అయితే ఇది వ్యూహమా లేకపోతే కేంద్ర పెద్దల సమాచారం మేరకే ఏపీ బీజేపీ నేతలు సైలెంట్ గా ఉన్నారా అనేది మాత్రం ప్రశ్నార్థంగా మారింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలకు వేడెక్కాయి. అన్ని పార్టీలు కూడా ఎన్నికల మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క సార్వత్రిక ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా సన్నద్ధమవుతూ, మరోపక్క వారాహి యాత్రతో జనసేన కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటే ఎందుకు కమలనాథ్ ఇంత సైలెంట్ గా ఉన్నారు? మొన్నటి వరకు సోమవీర్రాజు నాయకత్వంలో పూర్తిగా డల్గా ఉన్న పార్టీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరికి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళబోతుంది, బలం పుంజుకుపోతుంది అన్న పార్టీకి ఒక్కసారిగా ఎందుకు ఇంత డీలా పడింది అనేది మాత్రం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంకా దాంతో పాటు చంద్రబాబు అరెస్టు పక్కన పెడితే మరో పక్క పార్ట్నర్ గా ఉన్న, మిత్రుడిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబుని కలవటం, రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా పొత్తులపై ప్రకటన చేసిన తర్వాత కూడా బీజేపీ పూర్తిగా సైలెంట్. ఎందుకంటే మిత్రుడిగా ఉండే పార్టీ వెళ్ళిపోయి వేరే పార్టీతోని జత కట్టిన తర్వాత కూడా ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనే దానిపై కూడా బీజేపీ నేతలు ఏమీ మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది.
పూర్తిగా ఇందుకు సంబంధించిన అంశాలను, ఇందుకు సంబంధించిన రాజకీయ పరిణామాలను, తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించిన పొత్తుల పార్టీ అంశాలను కూడా కేంద్ర పెద్దలు చూసుకుంటారు. కేంద్ర పెద్దలు త్వరలోనే ప్రకటన చేస్తారనేది మాత్రం 1 నెల నుంచి కూడా బీజేపీ నేతలు చెప్తున్నా సరే దీనిపై ఇప్పటికీ స్పష్టత రావడంతో కేడర్ లో పూర్తిగా ఒక కన్ఫ్యూజన్ పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా పూర్తిగా ఎన్నికల మీద ఫోకస్ పెట్టాయి. ప్రతి అంశాన్ని తమకు అనుగుణంగా మారుకున్న పరిస్థితి నెలకొంది. అయితే కమలనాథులు ఎందుకు పూర్తి స్థాయిలోని ఈ వైసీపీకి సంబంధించిన పాలనపైనే విమర్శిస్తున్నారు తప్పితే రాజకీయంగా ఎదుగుదల మీద ఎందుకు ఫోకస్ పెట్టలేదు అన్నది మాత్రం ప్రతి ఒక్కరూ చర్చిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెప్టెంబర్ చాలా కీలకమని చెప్పుకోవచ్చు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా రాజకీయ పరిణామాలన్నీ మారాయి. అన్ని పార్టీలు కూడా పూర్తిగా ఎన్నికల మీద ఫోకస్ పెట్టాయి. జనసేన టీడీపీ పొత్తు అధికారికంగా ప్రకటించారు. మరోపక్క నిన్న కాకుండా మొన్న పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికలకు సన్నద్ధమయ్యే దిశగా కూడా పూర్తి స్థాయిలోని వ్యూహాలు రచిస్తున్న తరుణంలోని భారతీయ జనతా పార్టీ మరింతగా గట్టిగా వెళ్లాలని కూడా కమల్నాథులో ఉన్న కేడర్ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు అరెస్ట్ కాకపోయినా సరే ప్రజా వ్యతిరేకాలకు సంబంధించి కూడా ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలి. పార్టీ ఇలాగే ఉంటే గనక పూర్తిగా బలహీన పడుతుంది. వచ్చే ఎన్నికల్లోని సీట్లు పక్కన పెట్టు ఓట్లు కొంతైనా పడని పరిస్థితి ఉంటుంది అనేది కూడా అందరూ భావిస్తున్నారు. ఓవరాల్ గా చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గత 4 రోజుల నుంచి జరుగుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలోని కమల్నాథులు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అనే దానిపై కూడా రాజకీయ వర్గాల్లోని చర్చకు దారితీసింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.